1971 యుద్ధంలో భారత్కు చారిత్రక విజయాన్ని అందించిన ధైర్యవంతులైన సైనికులను స్మరించుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా విజయ్ దివస్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. శత్రు దేశంపై విజయం సాధించి కోట్లాది మందికి స్వేచ్ఛను అందించిన ఆ మహా విజయాన్ని స్మరించుకుంటూ అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయంటున్న జవాన్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. 16th దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అయితే ఈరోజు విజయ్ దివాస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే 1971లో ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో ఇండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్కి విముక్తి ఇచ్చి దానికంటే ఒక మార్గం చూపించిన కారణంగా ఇండియా ఘన విజయం సాధించిన కారణంగా అయితే ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంతోమంది వీర సైనికులు వారి ప్రాణాలను త్యాగం చేసి ఈ విజయం సాధించినందుకు వాళ్ళకి గుర్తుగా అయితే ఈ డేని జరుపుకుంటారు. దీని మీద మరింత వివరాలు మనతో ఉన్నారు ఆర్మీకి సంబంధించిన ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఈ డే గురించి కొన్ని మాటల్లో చెప్పండి. ये बहुत खुशी की बात है कि 1971 में ईस्ट इंडिया को ब्रेक करके इंडिया ने बांग्लादेश की एक नई कंट्री की आज़ादी दिलाई थी. ये 54th विजय दिवस 16 दिसंबर 1971 से हम लोग सेलिब्रेट करते हुए आ रहे हैं, जिसके अंदर हमने पाकिस्तान के 93,000 सोल्जर्स को सरेंडर कराया था. और इस विजय दिवस के अंदर हमारे इंडिया के ब्रेव सोल्जर्स जिन्होंने एंड सिविलियनों ने जो हेल्प की थी उस लड़ाई को जीतने के लिए ये बहुत खुशी की बात है. और एवरी ईयर हम इसको सेलिब्रेट करते हैं, तो इट्स एन ए वेरी गुड कंट्रीब्यूट फॉर आवर कंट्री एंड सेलिब्रेट एवरी 16 दिसंबर ऑफ द ईयर. तो मैं पूरे कंट्री को और सभी को सेलिब्रेट के लिए कॉन्ग्रेचुलेट करता हूँ और कोशिश करता हूँ कि सभी लोग इस विजय दिवस में हम उन शहीदों को याद करेंगे जिन्होंने 1971 के वार में अपनी शहीद दे करके ईस्ट पाकिस्तान से बांग्लादेश को आज़ाद कराया था. नाइस. సో చూశారు కదా, ఈయన చెప్పిన దాని ప్రకారం 1971లో అయితే డిసెంబర్ 16th ఈ కార్గిల్ వార్ని విన్ అయినందుకు ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటామన్నారు. ఈ డే గురించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎక్స్ వేదికగా ఎంతోమంది వీర సైనికులు ప్రాణత్యాగం చేసినందుకు వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నట్టు ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దీని మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇదొక్కటే కాదు, కార్గిల్ వారు ఇలా ఎంతోమంది సైనికులు వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది కుటుంబాలని వాళ్ళు కాపాడారని చెప్తున్నారు. అలాగే ఇది ఒకటే కాదు, ఆపరేషన్ సింధూర్, ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇది ఒక మైలురాయిగా అయితే ప్రపంచంలో ఒక హిస్టరీగా ఉండిపోతుందని చెప్పారు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.